హాయ్, దిస్ ఈజ్ జాన్ ఎయిర్ ఫిక్సింగ్ సెంటర్, ద కింగ్ ఆఫ్ ఎయిర్ ఫిక్సింగ్. విగ్గులు కాకుండా 100% న్యాచురల్ చూపిస్తాము. నేను క్లిప్ సిస్టమ్ పెట్టుకుని చూడండి ఎంత న్యాచురల్గా ఉందో. ఆల్రెడీ నాకు జుట్టు ఉంది, లైట్గా పోయింది. సో ఈరోజు క్లిప్ సిస్టమ్ ఎలా పెట్టుకోనో చాలా ఈజీ మెథడ్. కొంతమంది ఏం చేస్తుంటారు అంటే ఇక్కడ పెయిన్ వస్తుంది, ఇక్కడ ఎక్కువ తక్కువలో కనిపిస్తుంది అని చెప్పి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అలా ఏం ఇబ్బంది ఉండదు, చాలా ఈజీ మెథడ్. చూడండి నేను ఎలా తీసుకుంటున్నానో. ఇది క్లిప్ సిస్టమ్ కాబట్టి ఇక్కడ క్లిప్ ఉంటుంది, ఇక్కడ క్లిప్ ఉంది చూడండి, ఇక్కడ టేప్ వేసినాం. సో నాకు చాలా జుట్టు ఉంది కానీ ఫ్రంట్ సైడ్ చాలా తక్కువ ఉంది. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ టేప్ వేస్తాను. చూడండి టేప్ వేసిన తర్వాత ఎలా పెట్టుకుంటానో ఒకసారి జస్ట్ మనం 3 ఇంచెస్ టేప్ తీసుకోవాలి. టేప్ తీసుకున్న తర్వాత దాన్ని కొద్దిగా రౌండ్లా యూ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి, ఇలా కట్ చేసుకొని ఇది డబుల్ సైడ్ టేపు. జస్ట్ టేపును ఇలా అతికించుకున్న తర్వాత జస్ట్ ఇలా డబుల్ సైడ్ టేప్ ఉంటుంది. ఇలా అతికించుకున్న తర్వాత నేను ఎలాంటి సపోర్ట్ లేదు నాకు. చూడండి ఇలా ఈ క్లిప్స్ ఉన్నాయితే ఎక్కడైతే ఉన్నాయో 2 క్లిప్స్, ఇది జస్ట్ మన పిన్ టైప్లో ఉన్నట్టు లాక్ ఆన్ ఆఫ్ ఉంటుంది. జస్ట్ ఇలా అంతే. ఇలా అన్న తర్వాత మనం ఎప్పుడైనా హెయిర్ను పర్ఫెక్ట్గా దువ్వుకోవాలంటే మనం కోముతోని ఇలా అనుకోవచ్చు, లేదంటే జస్ట్ హ్యాండ్స్ మూమెంట్స్తోనే ఇలా అనుకోవచ్చు. సో చాలా న్యాచురల్గా కనిపిస్తుంది, మీకు ఇంకా ఇబ్బంది ఉండదు. క్లిప్ సిస్టమ్ దేని గురించి ఎక్కువ అంటే మీకు లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది, న్యాచురాలిటీ ఉంటుంది. మీకు ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు ఒక షర్ట్ తీసి మళ్ళీ హ్యాంగ్కి తగిలించుకున్నంత చాలా ఈజీ మెథడ్. క్లిప్ సిస్టమ్ ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోవచ్చు, మీరు ఏదైనా అకేషన్ పర్పస్ యూస్ చేయొచ్చు, చాలా ఈజీ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.